హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ రొటీన్ అనుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్‌కి ఏమేమి చేస్తానో ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తున్నాను. ఫస్టు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో అయితే ఉంది నా ఛానల్ అయితే. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడేమో నేను వీడియోలోకొచ్చేస్తే బియ్యం అయితే కడిగి కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇవి నానే లోపల కర్రీ ఏదన్నా చేసేయవచ్చని. పాప అయితే వేడి నీళ్ళు కాంచిమ్మని చెప్పింది. ఇంక తనకైతే వేడి నీళ్ళు కాంచి ఇచ్చేసాను. తనైతే సంగీతము ప్రాక్టీస్ చేస్తా ఉంది. డింపుల్ అయితే చదువుకుంటా ఉండాడు. నేను ఇంకా బీరకాయలు తెచ్చున్నాడు. ఇది కర్రీలాగా చేసేద్దాము. ఎప్పుడు పప్పు పప్పు అంటా ఉండారు. ఇంక ఇది ముద్దగా అయితే టమాటా, ఎర్రగడ్డేసి అలాగా చేద్దామనుకుంటున్నాను. ఆ బియ్యం కడిగి పెట్టేశాను. ఈ లోపల నేను బీరకాయ అయితే ఫస్టు తొక్కంతా తీసేస్తున్నాను. ఇలా మొత్తము తొక్క తీసేసి సన్నగా అయితే తరిగి పెట్టేస్తున్నాను. చిన్న చిన్న పీసులుగా కర్రీ చేస్తున్నాను కదా! పప్పులో ఏసేటిగా అంటే పెద్దవిగా తరుక్కున్నా పర్లేదు. ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం మీడియం సైజ్‌గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. బీరకాయకైతే నేను తొక్కంతా తీసేసాను. నేనైతే పెద్ద సైజు బీరకాయ అయితే తీసుకున్నాను. చానా రోజులైపోయింది బీరకాయ తెచ్చి గూడా. ఎప్పుడు ఆకుకూర పప్పు, ఉట్టి పప్పే చేస్తున్నాను. ఈరోజు పప్పులో ఏసే చేద్దామనుకున్నా. మా లస్సీ అయితే వద్దు మమ్మీ ఎప్పుడు పప్పులో ఏసే చేస్తున్నావు. ఇంకేదన్నా చెయ్యి. పప్పు తిని తిని విసుగ్గా ఉంది అంటే, ఈరోజు ఇలాగైతే సింపుల్‌గా చేసేస్తున్నాను. అంతలో నాకు కూడా కొంచెము హెల్త్ అంతగా బాలేదు. అందుకే సింపుల్‌గా అయితే చేసేస్తున్నాను. మొన్న తిరుత్తనికి పోయాను గదా! కొంచెం జర్నీ చేసే కొందికి కొంచెం హెల్త్ అయితే కొంచెము నీరసంగా బ్యాక్ పెయిన్‌గా ఉంది. అందుకే ఎక్కువ వెరైటీస్ గూడా చేయలేదు ఈరోజైతే. సింపుల్‌గానే ఏదో ఒకటి చేయిచ్చే మమ్మీ నువ్వేమీ రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేశారు పిల్లలైతే. ఇంక ఇలాగైతే సన్నగా అయితే తరిగి పెట్టేశాను బీరకాయ అయితే. ఇంకిక్కడైతే నేను టీ అయితే పెడుతున్నాను. వేడి నీళ్ళు తాగింది. కానీ మళ్ళీ అల్లం టీ మమ్మీ నాకు ఈరోజు తాగాలనుంది అని చెప్పింది. సరే ఇంకా 1 అవర్ అయిపోయింది వేడి నీళ్ళు తాగి ఇద్దరమైతే. ఇంక సరే అని టీ అయితే పెట్టుకుంటున్నాము. పాలైతే పోసి పెట్టేశాను. అది వేడెక్కే లోపల నేనైతే ఇక్కడ ఈ కర్రీకి 2 మీడియం సైజు టమోటాలు, ఎర్రగడ్డలైతే తీసుకున్నాను. 2 అయితే సన్నగా తరిగి పెట్టేస్తున్నాను. పాలు కాగే లోపలైతే. ఇలా చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను. కర్రీ చేయాలంటే ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. కూరలో అయితే కలిసిపోతుంది. ఇంకా ఆనియన్స్ కూడా నేను సేమ్ అదేలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలైతే తరిగి పెట్టుకునేసాను. కర్రీకైతే బీరకాయ అన్నీ తరిగి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా టైం అయిపోతుందని రైస్ అయితే ఆన్ చేసి పెట్టేశాను. ఇంకా పాలైతే కాగిపోయాయి. టీ పొడైతే వేస్తున్నాను. నాకైతే టీ పిచ్చయితే ఉందండి. మార్నింగు, ఈవినింగు నేను ఖచ్చితంగా అయితే టీ అయితే తాగుతాను. కంపల్సరీ అయితే. ఇంక ఈరోజైతే మా లస్సీ కూడా అడిగింది. ఇంకా ఇద్దరమైతే తాగుతున్నాము. డింపుల్‌కైతే నేను పొద్దున్న లేసినప్పుడే పాలైతే ఇచ్చేసాను. తనకైతే టీ ఏమి ఇవ్వటం లేదు. మామూలుగా మా పాపకు కూడా పాలే ఇస్తాను. ఈరోజు సంగీతము ఎక్కువ టైము ప్రాక్టీస్ చేసేసరికి గొంతు ఏదోలాగుందంట. అందుకు ఘాటుగా అల్లం టీ పెట్టి అనింది. ఇంక అల్లం అయితే వేసి టీ అయితే పెడుతున్నాను. పిల్లలకి పాలే ఎక్కువ ఇస్తాను. టీ అంతగా ఇవ్వను.
చక్కెర కూడా టీ ఉడికేటప్పుడే ఏసేస్తాను నేనైతే. నాకెందుకో వడగట్టాక మళ్ళీ చక్కెర తొలిచుకొని తాగితే అంతగా నచ్చదు. ఇలా ఉడికేటప్పుడే ఏసేసి మొత్తం ఒకసారి ఉడికినాక మళ్ళీ వడగట్టుకొని టీ అయితే తాగుతాను. నాకు అలాగే ఇష్టపడిపోయింది. మామూలు వడగట్టాక మళ్ళీ షుగరేసి తొలిచి తాగాలంటే అంత టేస్ట్ ఉండటం లేదు. టీ అయితే ఉడికిపోతా ఉంది. ఇంకా నాకు లస్సీకైతే టీ అయితే పోసుకొని ఇద్దరమైతే టీ తాగేస్తున్నాము. టీ అయితే ఈరోజు చాలా బాగుండిందండి. అల్లం వేసాను కదా! డైలీ అయితే వెయ్యను నేనంతగా. వేసుకొని తాగితే మంచిదే. ఇంక నా ఒక్కదానికి టీ ఒక్క రవ్వ పెట్టుకొని తాగేస్తాను గానీ, ఎవరన్నా ఇలాగ ఇద్దరు షేరింగ్ ఉంటే పెట్టుకోగలుగుతాను గానీ, నేను ఒక్కటే తాగాలంటే మటుకు ఇన్ ఇలాగైతే చెయ్యను. సింపుల్‌గా అయితే చేసుకునేస్తాను. ఉట్టి టీ పొడి వేసి తాగేసుకుంటాను. ఇంకా కొంతసేపు అయితే కూర్చొని ప్రశాంతంగా అయితే టీ తాగేశాను. నాకు ఇలాగా మామూలుగా అయితే నేను పిల్లలిద్దరూ వెళ్ళిపోయాక టీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని తాగుతాను వాళ్ళని పంపించేశాక. ఈరోజు లసిత అడిగింది కాబట్టి ఇంక నేను పెట్టుకునేసాను వాళ్ళతో పాటు. మామూలుగా అయితే వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయాక అప్పుడు టీ పెట్టుకొని ప్రశాంతంగా పనంతా అయిపోయాక కూర్చొని తాగి మళ్ళీ ఇంక పని చేసుకుంటాను కొద్దిసేపు తర్వాత. ఈరోజు లసిత అడిగిన దానివల్ల నేనైతే వాళ్ళతో పాటు పెట్టుకొని నేను కూడా తాగేశాను. ఇంకా తాగేసి గబగబానొచ్చి ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. పాప అయితే 8:40కి లేదా 9కి అట్లా వెళ్తుంది. బాబు 8-10 కంతా బయలుదేరేస్తాడు. అందుకనే కొంచెం టెన్షన్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. వేసి ఇంకా ఆవాలు, జీలకర్ర అయితే వేశాను. అవి వేగాక తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఇలాగా కొంచెం వేగాక ఇందులో సాల్ట్ అయితే వేశాను. ఒక అర స్పూన్ అయితే. ఇప్పుడు కొంచెంగానే వేశాను. మళ్ళీ ఉప్పు, కారం వేసినప్పుడు మళ్ళీ కూరకి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి దంచి వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే కొంచెం కలర్ మారునింది. అందుకనే ఆ కలర్‌లో ఉంది. ఈ 3 దంచి అయితే వేసేసాను. మామూలుగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఎందుకులే అనేసని పచ్చిమిర్చి ఒక 2, అల్లము వెల్లుల్లిపాయలు దంచేసి ఇలాగా వేసేసాను. ఇంకా అది కూడా వేగాక అందులో కరివేపాకు వేశాను. కరివేపాకు వేగాక పసుపు ఒక అర స్పూన్ వేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇదిలాగా ఫ్రై అయ్యాక ఇందులో బీరకాయ అయితే తరిగి పెట్టుకున్నాం కదా! ఆ బీరకాయ అయితే వేసేస్తున్నాను. ఇది వేసి కొంచెం బాగా మొత్తం కలిపేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలైతే ఉంచేశాను. ఇప్పుడు కొంచెము బీరకాయలో నుంచి కూడా వాటర్ వస్తుంది. అదంతా బయటొచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసి కొంచెం మొత్తం కర్రీ అంతా దూరం చేసి అందులో మధ్యలో అయితే టమాటా వేసేసాను. టమాటా వేసి ఆ బీరకాయ కూడా మొత్తం కవర్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. కొంచెము టమాటాలో నుంచి కూడా వాటర్ వచ్చింది. అది పోయే వరకు కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే తరిగేదే టైం అండి. గబాన్ అయిపోతుంది. కర్రీ అయితే సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్‌లో కన్నా.
ఇప్పుడైతే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొంచెం కారం కొంచెమే వేస్తున్నాను. అంతలో పిల్లలు ఇలాంటి కూరలలో ఎక్కువ కారం వేస్తే అంతగా తినరు. అందుకే 1.5 స్పూను మిరప్పొడి, 1.5 స్పూను ధనియాల పొడి వేశాను. అలానే ఒక అర స్పూను గరం మసాలా, తగినంత సాల్ట్ అయితే వేశాను. ఫస్ట్‌లో కొంచెం వేశాను కాబట్టి ఇప్పుడు కొంచెంగానే వేశాను సాల్ట్ గూడా. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా మొత్తము ఉప్పు, కారం అంతా బీరకాయకి బాగా పట్టేటట్లయితే కలిపేశాను. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. 2 నిమిషాలైతే వదిలేసాను. ఇప్పుడు టమాటా కూడా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ టైంలో కూడా ఇంకా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకునేవచ్చు. చపాతీలోకైతే నేను ఇప్పుడు రైస్‌లోకి చేస్తున్నాను కాబట్టి పిల్లలైతే మరీ గట్టిగా ఉంటే తినలేరు. అందుకే కొంచెం వాటర్ అయితే పోసాను ఇందులో అయితే. ఒక అర గ్లాసు వాటర్ అయితే పోసి కలిపి మొత్తము ఒకసారి ఉప్పు చూసుకున్నాను. ఉప్పు సరిపోయిందా, నాకైతే సరిపోయింది. మళ్ళీ ఇంకా దగ్గర పడినాక మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ గానేస్తే. ఇంకా మూత పెట్టి బాగా అయితే ఉడికిచ్చాను. కొంచెం దగ్గర పడే వరకు. మరీ లూజ్‌గా కాదు, మరీ గట్టిగా కాకుండా అలా మీడియంగా అయితే కర్రీ అయితే చేశాను. ఇదైతే బాగా రెడీ అయిపోయిందండి. ఉడికిపోయింది. నాకు ఈ మాత్రం కర్రీ అయితే సరిపోతుందనిపించింది. అందుకే ఇంకా దించుకునే ముందైతే నేను కొత్తిమీర అయితే చల్లేసాను సన్నగా తరిగి. ఇట్లాంటి కర్రీలకి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మొత్తం అయితే ఒకసారి అయితే కొత్తిమీర చల్లేసి కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్‌గా అయితే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే సింపుల్‌గా పిల్లలకైతే లంచ్ బాక్స్‌కైతే ఇలాగ చేసేసానండి ఈరోజు. ఇంకా ఏమి గూడా చేయలేదు. రైస్ పెట్టేసి ఈ బీరకాయ కూర మాత్రమే చేశాను. అదే హెల్త్ బాలేదని చెప్పాను కదా! అందుకే ఎక్కువ నేను రిస్క్ ఏం పెట్టుకోకుండా సింపుల్‌గా ఒక కర్రీతోనే ఈరోజు పిల్లలకైతే లంచ్ బాక్స్‌కి ఇచ్చేసాను. పెరుగునింది. పెరుగు ఎత్తుకొని పొమ్మంటే ఇద్దరూ వద్దని చెప్పేశారు. వద్దులే మమ్మీ అన్ని రకాలు తినలేకపోతున్నాము. స్కూల్లో ఏదన్నా కూర చేస్తే అదే ఇచ్చేయి. మాకింకా ఏమీ వేసి ఇయ్యద్దు. తినలేకపోతున్నాము. ఇంట్లో అయితే ఓపికగా తింటాం గానీ స్కూల్‌కంతా ఇలాగా 2 రకాలు ఎత్తుకొని పోతే తినలేకపోతున్నాము అన్నారు. ఇంకా సరే యాపిల్ ఉన్నింది. స్నాక్స్‌కి అయితే యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చేసాను. ఇద్దరికీ అయితే ఒక యాపిలే చెరి సగం అయితే ఇచ్చేసాను. ఒక యాపిల్ ఏస్తుంటే ఇద్దరికి చెరొక యాపిల్ ఏస్తుంటే తినకుండా సగం ఇంటికి తెచ్చేస్తున్నారు. ఇది కొంచెం పెద్ద సైజు యాపిలే అందుకనే చెరి సగం అయితే ఏయిచ్చేసాను. హాఫ్ హాఫ్ చేసి ఇద్దరికీ అయితే స్నాక్స్ బాక్స్‌లోకి ఇచ్చేసాను. మా లస్సీకైతే కాలేజీలో తినడానికి కూడా టైం ఉండటం లేదంట స్నాక్స్ అయితే. ఎవరు తెచ్చుకోరు మమ్మీ నువ్వు నాకేమి ఇయ్యద్దు అని అంటుంది. నేనే పంపిస్తున్నాను. ఇంక ఇంట్లో తినరు పండ్లు. స్కూల్‌కి ఏయిస్తే అన్నా తింటారని చెప్పి ఏయిచ్చేస్తున్నాను. మా డింపుల్ అయితే తినేస్తాడు ఎట్లయినా సరే. స్నాక్స్ ఇయ్యకపోతే అడుగుతాడు. పండ్లు ఇలాంటివైతే కొంచెము తినడానికి కొంచెం వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకేదన్నా స్నాక్స్ అయితే మటుకు బాగా ఇంట్రెస్ట్‌గా అయితే తినేసొచ్చేస్తాడు. పండ్లు ఏసిస్తే మటుకు కొంచెంగానే ఏసివ్వు ఎక్కువ ఏసియద్దు అని అంటాడు.
అందుకే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసని చెరి సగమే అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టిచ్చేస్తున్నాను. మలసి అయితే లంచ్ బాక్స్ ఎత్తుకొని పోవటం లేదు, బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్ళిపోతుంది. కాలేజీకి పోయింది కదా, ఎవరు క్యారీ బ్యాగ్ తేరంట, అందరూ అయితే బ్యాగ్లోనే పెట్టుకొని వచ్చేస్తారంట. దీనికి వేయిస్తే నన్నే విచిత్రంగా చూస్తారు. నువ్వు నాకు ఒక బాక్స్లోనే అన్నీ పెట్టించేయి, నాకైతే క్యారీ బ్యాగ్ వద్దు, నేను కూడా బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్తాంది. ఇంకా సరే అని ఇంకా తనకైతే క్యారీలోనే కర్రీ కూడా పెట్టేసి అడ్జస్ట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ అట్లా కొంచెమే తీసుకొని పోతుంది. ఇంట్లో ఉంటే అన్న తింటారు, కానీ స్కూళ్ళకి కాలేజీకి వెళ్తే మటుకు పిల్లలైతే అసలు చాలా తక్కువ వేసుకొని పోతున్నారు రైస్ అయితే. ఇంకిద్దరికైతే ఇలాగైతే రెడీ చేసి ఇచ్చేసాను క్యారీకి అయితే. ఇంకా ఫస్ట్ అయితే డింపుల్కి టైం అయిపోతుంది, పాపకైతే వేసి పెట్టేశాను చల్లారిని అనేసని. లసీకైతే ఇంకా స్నానానికి వెళ్ళింది, తను రెడీ అయ్యి వచ్చే లోపల డింపుల్ని అయితే పంపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా అయితే చేయించేసానండి, ఎప్పుడూ లేదు ఇంత సింపుల్గా అయితే. లంచ్ బాక్స్కి కూర, తాలింపు, పెరుగు ఇలాగా రకరకాలుగా అయితే ఎత్తుకొని పోతారు స్నాక్స్. ఈరోజైతే ఒక కర్రీతోనే చేయించేసాను. ఇలా అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేయించేసానండి. నా వ్లాగ్ కూడా ఈరోజు సింపుల్గా ఇలాగైతే అయిపోయింది. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్.